సో మీరు సెక్యులర్గా ఆలోచన ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ జోలికి మీరు వెళ్ళరేమో అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నథింగ్. ఎవరైనా కానీ కిషన్ రెడ్డి ప్రాపర్టీ ఉండని, అసదుద్దీన్ ఉండని, అక్బరుద్దీన్ ఉండని, రాజా సింగ్ది ఉండని, ఎవరు అయ్యేది ఉంటే పోతాం. పబ్లిక్కి మేలు కావాలి, హైదరాబాద్కి మేలు కావాలి. బ్యూటీ ఆఫ్ ద హైదరాబాద్ స్పాయిల్ కావద్దు. కానీ పబ్లిక్ మేలు కావాలంటూనే ఇప్పుడు చాలా మంది కొంతమంది బిల్డర్ల మాయలో పడి కొన్ని కట్టడాలు కట్టుకున్నారు, దాని మీద అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ ఏం న్యాయం చేస్తారు ఈరోజు కొట్టేస్తే? అంత ఆలోచిస్తే మనం చేయలేము. సింపుల్. మరి వాళ్ళు కూడా పేద ప్రజలే కదా. బీజేపీ పార్టీ అదే అంటుంది, పేదలకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోవాలి. వినండి, ఏదైనా మంచి కార్యం అయితే ఇట్లనే అవుతుంది. ఫస్ట్ ఏదైనా మంచి ఉంటుందో చెడు ఉంటుంది. వినండి, జిఎస్టీ వచ్చింది, 100 మాటలు మాట్లాడినా. దాని తర్వాత ఇలా జిఎస్టీ బాగున్నది అంటున్నారు. 90%, 10% చెప్పేది చెప్తారు. ఒక తెచ్చిన తర్వాత మైనస్లు ఉంటాయి. టోటల్ 100 ఆఫ్ 100 ఉండదు. ఏదైనా రూల్ తీసుకోవస్తే, ఏదైనా బిల్ తీసుకోవస్తే అబ్సల్యూట్ ఉండదు. 100 అవుట్ ఆఫ్ 100 ఉండదు. మెరిటోరియస్ ఉండదు. ఫస్ట్ క్లాస్ ఉన్నది లేదో అది చూడండి. హైడ్రా ఫస్ట్ క్లాస్ అని కాదు, రైట్? 100 అవుట్ ఆఫ్ 100 నేను చెప్తాను, అది టైం చూపిస్తుంది. కానీ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడంటే ఫ్యూచర్లో ఆఫ్టర్ 1-2 months ఎవరికి బాధ అవుతుంది, ఎవరు నష్టపోయినారు, ఎవరు ఇన్నోసెంట్, వాళ్ళకు కూడా రెమెడీ తీసుకువస్తాం. ఓకే, రైట్? వన్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. నేను చెప్పినా మీకు 80% ఎవరికి తెలిసి ఉన్నది వాళ్ళు కట్టుకున్నారు, 20%కి తెలియదు, వాళ్ళకు వేరే యాంగిల్లో చూస్తాం. తప్పకుండా ఆ 20% బ్రాకెట్లో విలువ వస్తే వేరే యాంగిల్లో చూస్తాం. కానీ ప్రెజెంట్ చూడలేం. ఇప్పుడు చూడలేము సిచ్యువేషన్. ఫస్ట్ దెర్ ఇస్ వార్, ఆఫ్టర్ వార్ దెర్ విల్ బి పీస్. ఓకే, కానీ ఫస్ట్ వార్, దట్స్ ఆల్. ఈ టైం మేము ఆలోచిస్తే బ్రేక్ అవుతాం. సో ఇందాక మీరు అన్నారు గత 10 ఏళ్లలో చాలా అక్రమ నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చారన్నారు. మరి 60 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చి ఉంటారు? రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఎన్కన్వెన్షన్కి పర్మిషన్ వచ్చింది. మళ్ళీ నేనేం చెప్తున్నా, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ బయట తీయాలి. మా పార్టీ కానీ అవతల పార్టీ కానీ ఏ ఆఫీసర్లు ఇచ్చినారు. సింపుల్ లాజిక్ ఉండాలి. నా సజెషన్ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడే ఆపోజిషన్కి షటప్ చేపిస్తాం, ఆపోజిషన్కి షేమ్ చేపిస్తాం అప్పుడే. సో ఇది బిగినింగ్. కొంత టైం ఆగండి. ఇప్పుడు ఉట్టి కాస్టింగ్ అయింది, ఇంటర్వ్యూలు కూడా కాలేదు, క్లైమాక్స్ వస్తుంది, ఆగండి. నా సజెషన్ నేను ఇచ్చేసిన. టోటల్ నాకు నమ్మకం ఉన్నది, ముఖ్యమంత్రి ఫాలో చేస్తాడు. ఓకే, కానీ ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలకి తెరలేపాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఆయన కూతురు పెళ్లికి కూడా కేసీఆర్ గారు ఎల్లనివ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన సందర్భాలన్నీ కూడా మనసులో పెట్టుకుని రగిలిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలకి తెరలేపాడని మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్కి జైలుకి పంపించాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులో కేసీఆర్కి జైలుకి పంపించాలి. అది ఆ మైండ్ సెట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి దగ్గర. ఏదో ఆ కూతురు పెళ్లిలో వస్తే అందరి మీద నేను పెట్టాలి అని ఉండదు. సింపుల్ లాజిక్. అప్పుడు పంపించింది కేసీఆర్, కేటీఆర్, రైట్? దట్స్ ఆల్. ఓవర్. వాళ్ళ మీద ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది? రాంగ్. ఇది చేయాలి, ఒక విజనరీ పని నేను చేయాలని ముఖ్యమంత్రి మైండ్లో ఉన్నది. ముఖ్యమంత్రి ఎప్పుడు మేము పవర్లో లేనప్పుడు ఇదే డిస్కషన్ మాది అయింది. ఏమన్నా మొత్తం హైదరాబాద్ ఎట్లా అయిపోయింది అంటే జేమ్స్ బాండ్ కార్లో తిరగాలి. ఇప్పుడు ఆ కార్లు తీసుకోపోతే సబ్మరీన్ కావాలి, లేకుంటే బోట్లు కావాలి, అట్లా పరిస్థితి అంటే అప్పుడే ముఖ్యమంత్రి అన్నాడు ఇది మొత్తం కబ్జా చేసుకుంది, మనం వస్తే చూద్దాం అన్నాం. చేస్తున్నాడు ఇలా. అది మాకు సంతోషం, మాకు తృప్తి. హైడ్రా స్టార్టింగ్ ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్కి చెప్పిన, నాకు 100 పంద్యాలు కట్టుకున్నారు మా ఫ్రెండ్స్. అరే అవుతుంది రాబాయి, ఎట్లా అవుతుంది రాబాయి, ఎన్కన్వెన్షన్ పోతుంది రాబాయి, పట్టం మహేందర్ రెడ్డిది పోతుంది రాబాయి, వివేక్ది పోతుంది రాబాయి, అక్బరుద్దీన్ది పోతుంది రాబాయి, ఏం రాబోయే మాటలు చెప్పకురా ఫిరోజ్ ఖాన్. నేను కొద్దిగా ఆగురాబాయి, చూడు అవుతుంది కదా, ఇంకా అవుతుంది. ఓకే, సో ఉట్టిది కాస్టింగ్. ఓకే, సో మీరు రుణమాఫీని డైవర్ట్ చేయడం కోసమే, రుణమాఫీ చాలామందికి, ఇంకా చాలామంది కాదు కొన్ని లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు, ఆ రుణమాఫీని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే ఈ హైడ్రాకి తెరలేపారనేది కూడా మీ మీద వస్తున్నటువంటి వాదన. 31,000 crores ముఖ్యమంత్రి పెట్టినాడు. ఇప్పుడు దాకా 17,000-18,000, 19,000 crores దొరికినాయి. టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లం విత్ ఇన్ 1 month 40 days సాల్వ్ అవుతుంది. 31,000 crores అందరికీ దొరుకుతుంది, రైట్? మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే దీన్ని 49,000 కోట్లు అన్నారు.
తర్వాత 31,000 కోట్లు అన్నారు, తర్వాత బడ్జెట్లో పెట్టింది 29,000 కోట్లు, తర్వాత 18,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు చెప్పింది 7,500 కోట్ల వరకు ఇంతవరకు మేము చేయగలిగాము అని చెప్పారు. ఓకే, देखो నంబర్స్ మే బి డిఫరింగ్, బట్ టోటల్ 31,000 crores మేము పెట్టేసినాం. అది కూడా ఎట్లా తెచ్చినాం అందరికీ తెలుసు. మార్గేజ్ పెట్టి తీసుకువచ్చినాం. 6.5 lakh crore rupees అప్పు ఉన్న స్టేట్, క్యాష్ డెఫిసిట్లో ఉన్న స్టేట్, క్యాష్ కన్స్టెంట్లో ఉన్న స్టేట్, సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడని ముఖ్యమంత్రి 31,000 crores తెచ్చి ఇచ్చినాడు. అది ఇండియాలో ఎవరు చేయలేదు తమ్ముడు, ఎవరు చేయలేరు. ఓకే, ఇంత పెద్ద ప్లాన్ తర్వాత, ఇంకా పెద్ద స్కీమ్ తర్వాత ఎక్కడనో లోపాలు ఉంటాయి. సో టెక్నికల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, ఇంటెన్షన్ లేదు. ఉట్టి 31,000 కోట్లు చూపించుకొని మేము హాఫ్ ఇద్దాం అది లేదు. 31,000 crores ఫార్మర్స్ది మేము ఇస్తాం, 100% ఇస్తాం, దెర్ ఇస్ నో డౌట్, దట్స్ ఆల్. టైం బీయింగ్ బీఆర్ఎస్ బీజేపీ 100 మాట్లాడుతుంది, కానీ ఆఫ్టర్ 40 days వాళ్ళు మాట్లాడితే మీరు వచ్చి నాతో మాట్లాడాలి. ఓకే, సో ఉన్నటువంటి మరి 6 గ్యారెంటీల విషయంలో కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడ పూర్తిగా మీరు చేయలేకపోయారు. 7 లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర అప్పులున్న సంగతి మీకు ముందే తెలిసి ఇన్ని హామీలు ఎలా ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ అప్పులు తీర్చడానికి, ఆ హామీలు నెరవేర్చడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రాని అనే డ్రామాకి పూనుకుంది. దీనివల్ల డబ్బులు దండుకోవచ్చు, బడా బాబుల్ని, పెద్ద వాళ్ళందరినీ కూడా డిమాండ్ చేయొచ్చు అనేది మీ మీద వస్తున్నటువంటి ఎలిగేషన్. ఎన్కన్వెన్షన్లో నాగార్జున గారు కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు లాలూచి పడ్డారు, అందుకనే ఆయన ఒప్పుకోకపోవడంతో ఎన్కన్వెన్షన్ కూల్చారని చెప్పేసి కూడా వస్తుంది మాట. నాకు ఒక మాట చెప్పండి, మొత్తం నాగార్జున ఇస్తే డబ్బులు ఎవరికైనా ఇవ్వాలి కదా, గవర్నమెంట్కి ఇవ్వడు కదా, పర్సనల్ ఇన్కమ్ అయిపోతుంది, కానీ గవర్నమెంట్ రెవెన్యూ కాదు కదా. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఏ రోజు మేము పవర్లో లేము అప్పుడు మేము ఏమనుకున్నామంటే 2.5 lakh crores అప్పు ఉన్నది అనుకున్నాం. కానీ మేము పవర్లో వచ్చిన తర్వాత మొత్తం చూస్తే 6.5 lakh crores అయింది. సో అది మాకు డిసీవ్ చేసినారు. నెంబర్ 1. 6 guarantees మేము మొత్తం తెలంగాణలో ఇంత ఇన్కమ్ ఉన్నది, తెలంగాణ సర్ప్లస్ స్టేట్ కాబట్టి బంగారు తెలంగాణ కావచ్చు అని మేము మొత్తం సైంటిఫిక్గా రీసెర్చ్లు పెట్టుకొని సర్వేలు చేసుకొని మేము పెట్టింది స్కీమ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మీరు చెప్పిన మాట రైట్. ఇంత కన్స్టెంట్ ఉన్న తర్వాత ఈ ఫార్మర్స్కి 31,000 crores ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక ఛాలెంజ్, ఆ 6 guarantees ఎట్లా ఇవ్వాలి. నాంపల్లిలో కూడా నేను ఎక్కడ పోతే అది అడుగుతున్నారు నాకు, రైట్. కాన్స్టెంట్లీ మేము ముఖ్యమంత్రికి చెప్పినాం. ముఖ్యమంత్రి ఒక్కటే మాట అన్నాడు, 1 year ఆగితే, అంటే ఇప్పుడు దాకా 8 months అయిపోయింది, ఇంకా 3-4 months ఆగితే మనం చూసుకుందాం రా ఫిరోజ్, బయట నుంచి డబ్బులు తీసుకురావాలి, స్టేట్ల నుంచి తీసుకురావాలి, అప్పు ఎట్లా తీసుకురావాలి, రైట్. మొత్తం ఆయనకు ఒక ప్లానింగ్ ఉన్నది. ఆ ప్లానింగ్లో మీరు చెప్పింది మాట వాస్తవం. అది ఒక పెద్ద అగైన్ ఛాలెంజ్ టు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అండ్ ఫిరోజ్ ఖాన్. 6 guarantees ప్రజలకి అమలు కావాలి. అది అమలు అయితే మా గవర్నమెంట్ ఉంటుంది, లేకుంటే మా గవర్నమెంట్ పోతుంది. నెక్స్ట్ టైం దట్స్ ఆల్. దానికైతే మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. 100%. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ 10 సంవత్సరాలు మీరు అధికారంలో తెలంగాణలో ఉండాలంటే మీరు ఎంత పారదర్శకంగా ముందుకెళ్ళాలి. సో ఇంతవరకు 6 గ్యారెంటీల విషయంలో 9 నెలలైనా కొన్ని అమలు కాలేదు. మరి 6 గ్యారెంటీలే ఎలా ఉంటే మరి 420 హామీల పరిస్థితి ఏంటి? నేను 6 guarantees గురించి చెప్తున్నాను. అది అమలు అయితే మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది, అది అమలు కాకపోతే మేము ఫినిష్ అవుతాం, రైట్. బీఆర్ఎస్కి ఇట్లా తీసి పెట్టినారు పక్క, అట్లనే మాకు కూడా తీసి పెట్టేస్తారు పక్క. అది రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏమైనా చేస్తాం, ఖుద్కి గిర్వి పెట్టుకుంటాం, మా సొంతంకి మార్గేజ్ పెట్టుకుంటాం, కానీ 6 guarantees తప్పకుండా ఇస్తాం. దట్స్ ఆల్. వేరే మార్గం మాకు లేదు.